నమస్తే. కొరడా.com ఎనర్జీ క్యాప్సూల్కి స్వాగతం. మనందరము ఎక్కడొక్కడ ఎప్పుడప్పుడు ఒక్కసారైనా ఫెయిల్ అవుతాం. ఒకసారి ఎగ్జామ్ రాస్తాము, రాసిన తర్వాత ఫెయిల్ అవుతాము. నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఏమనుకుంటామంటే నేను మళ్ళీ ఫెయిల్ అవుతానేమో. ఒకసారి ఎప్పుడో ఏదో ఒక చిన్న సమస్య వస్తుంది, మళ్ళీ ఈ సమస్య రిపీట్ అవుతుందేమో. ఇలా వద్దు. అలాంటి ప్రీ ఆక్యుపైడ్ నోషన్స్, ముందస్తు అభిప్రాయాలతో బతకద్దు. బ్రేక్ చేద్దాం. దాన్ని బ్రేక్ చేసి సక్సెస్ని షేక్ చేద్దాం, ఫెయిల్యూర్ని లేకుండా చేద్దాం. ఒకసారి ఒక సైకాలజిస్టులు ఒక చిన్న ప్రయోగం చేశారు. చిన్న కేజ్లో ఒక 3 కోతులను పెట్టారు. ఈ 3 కోతులకి పైన అరటిపండు కట్టారు. ఈ అరటిపండుని కోతులు తినడం మొదలుపెట్టినప్పుడు పైనుంచి నీళ్ళు వేశారు. ఇవి తినడం మొదలుపెట్టాయి, నీళ్లు పడ్డాయి, తినడం మొదలుపెట్టాయి, నీళ్లు పడ్డాయి. దాంతో ఇవి అనుకున్నాయట, ఓహో మేము అరటిపండు తింటే ఎవరో నీళ్ళు వేస్తారు కాబట్టి తినడం మానేద్దాం డిసైడ్ అయినాయి. ఇప్పుడు ఇందులోంచి ఒక కోతిని తీసి కొత్త కోతిని పెట్టారు. కొత్త కోతి తెలీదు అరటిపండు తింటే నీళ్లు పడతాయని. పాత 2 కోతులకి మాత్రం తెలుసు. కొత్త కోతి అరటిపండు తినడం మొదలుపెట్టిందట. వెంటనే ఎవరూ పైన నీళ్లు వేయకుండానే ఈ పాత కోతలు 2 కొత్త కోతిని కిందకి లాగడం మొదలుపెట్టాయట. ఎందుకని? నీళ్లు పడతాయేమో అనుకుని భయపడి. కొత్త కోతికి అర్థం కాలేదు ఎందుకు ఇలా జరుగుతోంది అని. సరే మొత్తం దీనికి కూడా ఏమర్థమైందంటే నేను అరటిపండు తినడం మొదలు పెడితే ఎవరో లాగేస్తారన్నమాట, లేదు తింటే ప్రమాదం కాబట్టి లాగుతున్నారన్నమాట అని డిసైడ్ అయింది. ఇప్పుడు ఇందులోంచి మళ్ళీ పాత కోతలు 2లోంచి తీసేసి కొత్త కోతిని పెట్టారు. అంటే ఇప్పుడు ఈ 3 ఒకదానికి మాత్రమే నీళ్లు పడతాయని అనుభవం తెలుసు, మిగతా 2కి అదే తెలియదు. కొత్త కోతికి పైన ఉన్న అరటిపండు తినాలనిపిస్తుంది. అప్పుడు పాత కోతితోటి ఇంకో కొత్త కోతి కలిసి ఏం చేసింది అంటే దీన్ని లాగడం మొదలుపెట్టింది కిందకి. అంటే నేను ఎందుకు అరటిపండు తింటున్నానో నన్ను ఎవరి కిందకి లాగుతున్నారో ఎవరికీ తెలియకుండా ఒకరినొకరు లాక్కుంటూనే ఉంటాం. మన మనసు కూడా అలాంటి కోతి లాంటిదే, లాగేస్తూ ఉంటుంది. భయం, ఏదవుతుందేమో, ఇదవుతుందేమో, వాళ్ళు వస్తారేమో, వీళ్ళు చేస్తారేమో, నాకు సక్సెస్ రాదేమో, ఫెయిల్ అవుతుందేమో అన్ని భయం ముందే పెట్టేసుకుంటాం. ఎప్పుడో అప్పుడు ఏదో ఒక చిన్న సంఘటన జరగకుండా ఉండదు. కిందన పడకుండా నడక స్టార్ట్ కాలేం మనం. ఒకసారి కూడా యాక్సిడెంట్ అవ్వకుండా కారు నడపలేం. కాలు చెయ్యో మరొకటో విరక్కుండా జీవితం గడవదు. అందుకని మన పెద్దవాళ్ళు అంటారు, కన్నీళ్ల సాగరం దాటకుండా మనం ఏమీ జీవితాన్ని దాటలేము అని. కాబట్టి ఎప్పుడూ ఒకటి గుర్తుంచుకుందాం, గతంలో జరిగిన ఒక సంఘటన రిపీట్ కాదు. గతంలో జరిగిన ఒక ఫెయిల్యూర్ మళ్ళీ రాదు. అసలు ఫెయిల్యూర్ నీ గుమ్మ ముందు నిల్చుని ఉండడానికి అదేమో చుట్టం కాదు. లేదు, ఇంకో విషయం చెప్తాను మీకు, అదేంటంటే అసలు ఏదీ ఫెయిల్యూర్ కాదు, ఏదీ సక్సెస్ కాదు. అందుకని మొన్నో అంతకుముందు జరిగిన ఒక సంఘటన, మొన్న ఎప్పుడూ జరిగిన ఒక పీడకలని ఇవాళ మళ్ళీ వస్తుందని నిద్ర మానుకుని కూర్చోలేంగా. కాబట్టి ఒక్క మాటలో చెప్పాలి అంటే గతంలో జరిగిన అనుభవాలు చెడ్డవైతే తుడిచేద్దాం, మంచివైతే గుండెల్లోకి నింపుకుందాం. చెడ్డ సంఘటన మళ్ళీ రిపీట్ కాదని గుర్తుంచుకుందాం. మొన్నట్లాగే ఇవాళ ఉండదు, ఇవాళట్లాగే రేపు ఉండదు. ఎప్పటికైనా విజయం మాత్రం మన దరి చేరకుండా ఉండదు.